వర్కింగ్ ఎట్ ఎంపీపీఎస్ చక్రధర్ నగర్ తాండా. నేను మ్యాథ్స్ టిఎల్ఎం బుక్ అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో నేను ఒక డ్రాయింగ్ బుక్ తీసుకొని దాంట్లో కలర్ పేపర్స్ అతికించి పిల్లలకి ఈజీగా ఎలా మ్యాథ్స్ కాన్సెప్ట్ అనేది పిల్లలకి అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పవచ్చు, మొత్తం ప్రైమరీ క్లాసెస్ అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా చేశాను సార్. దీంట్లో ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ తీసుకున్నాం అనుకోండి. ఎల్లో ఫిష్ హ్యావ్ 3 balls and blue fish have 4 balls. So 3 balls is less than 4. 3 balls is less than 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది ఎరేజ్ చేయొచ్చు. ఎరేజ్ చేసిన తర్వాత 4. Now yellow fish has also 4 balls. Green fish also has 4 balls. So 4 equal to 4 అనేది పిల్లాడు ఐడెంటిఫై చేసి ఇక్కడ రాస్తాడు. ఈ విధంగా నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. Addition and subtraction. Now, how many balls yellow fish has? 3 balls. How many balls has green fish? 4 balls. 3 plus 4. Now, children will count 1, 2, 3, 4, 5, 6, 7, and they will write here 7. And after this, subtraction. Only here we can take yellow fish only. Yellow fish only. Now yellow fish have 1, 2, 3, 4, 5, 6, 7. 7 minus 3 అన్నప్పుడు 1, 2, 3 క్లోజ్ చేస్తాడు. రిమైనింగ్ బాల్స్ 1, 2, 3, 4 అనేది ఇక్కడ రాస్తాడు. 7 minus 3 is equal to 4 అనేది పిల్లలు తెలుసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. పిల్లలకి ఇది అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పవచ్చు మనం. వాల్యూమ్ we can measure volume with measuring tool bowl. Now the bowl has 1000 ml. Now the bowl has how much juice? 750 ml. Now the bowl has 500 ml juice. Now the bowl has 250 ml juice, like this. Next, the measuring standard unit of volume to measuring volume is liter. Other units are milliliter, centiliter, deciliter, liter, decaliter, hectoliter, kiloliter. So total volume concept covered here. Next, after length. We can measure the length with the help of scale. Here 0 to 15 centimeters here. How much the pencil length? So children will be tell 15 centimeters. Now how much the pencil length now? 13 centimeters. How much the length of the pencil? 11 centimeters. Like this. And here స్కేల్ పైన ఇంచెస్ కూడా ఉంటాయి. సో 1 inch is equal to 2.5 centimeters అనేది కూడా ఇక్కడ చెప్పవచ్చు. 2.5 centimeters ఇంచెస్ అని కూడా మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ ఇస్ మీటర్. అదర్ యూనిట్స్ ఆర్ మిల్లీలీటర్, millimeter, centimeter, decimeter, decameter, hectometer, kilometer. Here we can standard 1 meter is equal to 100 centimeter. మనం లోకల్గా ఎక్కువ యూజ్ చేసేది మీటర్, క్లాత్ కొనేటప్పుడు అట్లా. నెక్స్ట్ weight. To measure the weight we can use this measuring tool, and here we can write measure 2 kg and here 1 kg. So 2 kg is greater than 1 kg. అంటే 2 kg ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఇది వండుతుంది, తక్కువ అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 1 kg is equal 1 kg. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అది ఈక్వల్గా ఉంటుంది అని కూడా పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ మనకి దాంట్లో 1 kg is equal to 500 grams plus 500 grams అని కూడా వస్తుంది సార్, ఇందులో రాయొచ్చు.
అంటే ఒక కేజీలో ఎన్ని 500 గ్రామ్స్ ఉన్నాయి, హాఫ్ కేజీస్ ఎన్ని ఉన్నాయి, 500 ప్లస్ 500 రెండు పెట్టినప్పుడు కూడా అంటే ఇది ఈక్వల్ అనేది తెలుస్తుంది. సో ఇది మనం రిమూవ్ చేయవచ్చు కాబట్టి మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 kg is equal to 1000 grams. Standard unit of measuring weight is gram. Other units are milligrams, centigram, decigram, decagram, hectogram and kilogram. So after this clock ఇందులో అవర్స్ వచ్చినాయి సార్. అవర్స్ స్మాల్ హ్యాండ్ అనేది అవర్స్ చూపిస్తుంది అండ్ బిగ్ హ్యాండ్ అనేది సెకండ్ మినిట్స్ చూపిస్తుందని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ హౌ మచ్ ద టైమ్ ఇస్ నౌ 3 o'clock అనేది చెప్తారు. నెక్స్ట్ ఇందులో మనకు ఈ స్మాల్ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిట్స్ సార్. 1 2 3 4 5 ఇక్కడ 1 దగ్గర ఉన్నప్పుడు 3 5 అనేది కూడా చెప్తారు. నెక్స్ట్ దీంతో మనం యాంగిల్స్ కూడా చెప్పవచ్చు సార్. 3 అయినప్పుడు ఎంత యాంగిల్ అనేది వస్తుంది. స్మాల్ హ్యాండ్కి బిగ్ హ్యాండ్కి మధ్యలో 2 కార్నర్స్కి మధ్యలో ఉండే ప్లేస్ని యాంగిల్ అంటాం సార్ మనం. ఈ యాంగిల్ అనేది రైట్ యాంగిల్ అనేది చెప్తారు. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో 0 యాంగిల్కి రైట్ యాంగిల్కి మధ్యలో 0 యాంగిల్ కంటే 0 కంటే పెద్ద యాంగిల్, 90 కంటే చిన్న యాంగిల్ ఏదైతే ఉంటుందో అది యాక్యూట్ యాంగిల్. నెక్స్ట్ దిస్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్. 90 degrees కంటే పెద్దది, 180 degrees కంటే చిన్న యాంగిల్. నెక్స్ట్ 6 o'clock దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ యాంగిల్ అనేది వస్తుంది, వీటి మధ్యలో ఇంత 180 రైట్ యాంగిల్ అనేది వస్తుంది సార్. నెక్స్ట్ ఇటు వచ్చినప్పుడు 9 దగ్గరికి వచ్చినప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ అనేది వస్తుంది 270 degrees. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ కూడా మనము చెప్పవచ్చు. దీని నుంచి కంప్లీట్ యాంగిల్ 360 degrees, వీటి మధ్యలో 360 degrees అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ టైం వీల్ 1 minute is equal 60 seconds, 1 hour is equal 60 minutes, 1 day is equal 24 hours, 1 week is equal 7 days, 1 year is equal 12 months, 1 year is equal 365 days. But leap year has 366 days. ఆ డిఫరెన్స్ అనేది కూడా పిల్లలకి తెలుస్తుంది. మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో కవర్డ్ హియర్. Four boxes first. One time, రూరల్ మండలంలో తరపున ఈరోజు టీఎల్ఎం మేళా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ నిజామాబాద్ రూరల్ విలేజ్లోని ప్రతి పాఠశాల నుంచి ప్రతి టీచర్ తర్వాత సార్లు ప్రతి ఒక్కరు కూడా వారి టీఎల్ఎం మేళా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో పిల్లలకు దగ్గరగా ఏ విషయమైనా సరే LSRW అనే విషయంలో లిజనింగ్, స్పీకింగ్, లర్నింగ్, రైటింగ్ అనేటటువంటి విద్యా ప్రమాణాలతోటి ఇక్కడ టీఎల్ఎం మేళను తయారు చేసుకొని తీసుకురావడము చాలా అభినందనీయం. నేడు ప్రభుత్వ పాఠశాలలు ఈ యొక్క టీఎల్ఎం మేళతో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి ఈ యొక్క టీఎల్ఎం మేళ మట్టిలో మాణిక్యం అనే రకంగా ప్రతి పిల్లవాడు మా ప్రభుత్వ పాఠశాల వచ్చేటప్పుడు ప్రతి పిల్లవాడికి ఇలాంటి టీఎల్ఎం మేళ ఉపయోగంతో ఎంతో వాడి యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చూసినట్టయితే ఈరోజు ఎక్కడ చూసినా బట్టి మెథడ్, అలా కాకుండా ప్రైవేట్ పాఠశాల ఇలాంటి ఏవి కూడా టీఎల్ఎం మేళ చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఇక్కడ లో కాస్ట్ నో కాస్ట్ అనే విధంగా ప్రతిదీ కూడా పిల్లలు వాళ్ళకు కనిపించే ప్రపంచాన్నే ఇక్కడ వాళ్ళకు టీఎల్ఎం అనేటటువంటి మెటీరియల్ తయారు చేసి పిల్లలకు చదివే విషయంలో కానీ రాసే విషయంలో కానీ వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా అయితే వాళ్ళు ఈ యొక్క చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క టీఎల్ఎం మేళా ద్వారా మా టీచర్లు ఈరోజు చాలా అద్భుతంగా ఎంతో కష్టపడి వారి యొక్క
టీఎల్ఎం మేళా తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి పిల్లల యొక్క స్థాయికి అనుకూలంగా బోధన జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ టీఎల్ఎం మేళా ద్వారా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సత్తా, ప్రభుత్వ పాఠశాల యొక్క ఉన్నత స్థాయి ఏందనేది ఈ యొక్క టీఎల్ఎం మేళా ద్వారా ఈరోజు నిజామాబాద్ రూరల్ మండల తరఫు నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. టీఎల్ఎం మేళాను ప్రైమరీ పాఠశాల గుప్పన్పల్లిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మేళాకు మండలంలో ఉండే వివిధ పాఠశాలల నుంచి 44 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు వారు బోధించే అంశాలు ఏవైతే ఉన్నాయో, సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టీఎల్ఎంను బోధన సామాగ్రిని వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 4 అంశాల్లో ఈ టీఎల్ఎం మేళాను నిర్వహించడం జరిగింది. తెలుగు, ఇంగ్లీషు, గణితము, పరిసరాల విజ్ఞానం, దాని గురించి ఇందాకనే పెద్దలు జిల్లా విద్యాధికారి రావడం జరిగింది. ఇవన్నీ చూసి అతను ఈ మేళా బాగా నిర్వహించడం జరిగింది, అది బాగుందని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వాళ్ళు తీసుకొచ్చిన టీఎల్ఎం ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడము, వాటి గురించి వివరించడము, ఆ వస్తువులు ఏవైతే తీసుకురావడం జరిగిందో వాటి ద్వారా విద్యార్థులకు బోధన చేసినట్లయితే ఆ విద్యార్థులు ఎప్పుడూ కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉంటుంది. ఈ బోధన టీఎల్ఎం ద్వారా జరిగే బోధన అనేది అది అర్థవంతంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి స్కూళ్ళలో ఉంటుంది. ప్రతి స్కూళ్ళలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఈ టీఎల్ఎంను ఉపయోగిస్తూ బోధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాలు అనుకునగా, పై అధికారుల ఆదేశాలు అనుకునగా ఈ టీఎల్ఎం మేళాను ఈరోజు ఇక్కడ ప్రైమరీ పాఠశాల గుప్పన్పల్లిలో నిర్వహించడము జరుగుతుంది. దీనికి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ అన్ని ఎగ్జిబిట్స్లో టీఎల్ఎంలో ఏవి బాగున్నాయో అవి న్యాయ నిర్ణేతలు 4 సబ్జెక్ట్ వారీగా వాళ్ళు డిసైడ్ చేసి జిల్లా స్థాయికి 10 టీఎల్ఎం ఎగ్జిబిట్స్ను సెలెక్ట్ చేసి పంపడము జరుగుతూ ఉంది. ఈ టీఎల్ఎం మేళా సాయంత్రము 5 వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది.